లే ఇప్పుడు యా ఇప్పుడు సిఎస్ గారు ఒకటేమో ప్రభుత్వ పరంగా నుంచి నేను కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో రీచ్ అవుతాను అక్కడికి. ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా డిక్లేర్ చేస్తా అన్నారు సీఎం గారు. ప్లస్ ఆర్టీసీ తరఫు నుంచి మరి మంత్రి గారు ప్రభాకర్ గారు కూడా మన ఇన్సూరెన్స్ నుంచి రెండు కలుపుకొని డిక్లేర్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. రెండవది మన సిఎస్ గారు ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ద హెల్త్ సెక్రటరీ ఆల్సో whichever possible, Mahinder Reddy Garu hospital is well equipped, but at the same time if they want to go to some good hospital to save their life, we will be doing all the requiring everything. That we have to give them the confidence. And the third thing is what people may question us is in terms of the road. ఆ రోడ్ విషయంలో డెఫినెట్లీ ఇక్కడ అక్కడే ప్రభాకర్ గారు అక్కడ రీచ్ అయ్యారు కనుక ప్రెస్ విల్ బి ఆస్కింగ్ దెమ్ దట్ ఈస్ ఇన్ ద గ్రీన్ ట్రిబ్యునల్. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన అంశాలు కొద్దిగా ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ ఉంది, ప్రభుత్వం మనం వచ్చినాక నిధులు ఎన్ని ఇచ్చాము ఈ రోడ్ విషయంలో. అండ్ సెకండ్ థింగ్ ఈస్ పీపుల్ విల్ బి ఆస్కింగ్ అబౌట్ ద స్పీడింగ్ ట్రక్స్. ఆ స్పీడింగ్ ట్రక్స్ విషయంలో రెగ్యులేటరీ ఏదైనా మెకానిజం డెవలప్ చేస్తామని మనం ఒక 2 లైన్లు చెప్తాము, నేను కానీ ప్రభాకర్ గారు కానీ. we will be acting on it and immediately I will be telling that a magisterial inquiry will be done. కలెక్టర్ అని చెప్పేశాను, నేను ఆల్రెడీ ప్రెస్లో ఒకరిద్దరు ఫోన్ మాట్లాడితే చెప్పేశాను, ప్రభాకర్ గారు కూడా అదే చెప్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వేర్ బ్రాడ్లీ వీ హ్యావ్ టు స్పీక్. ఎనీథింగ్ మోర్ ఫ్రమ్ యువర్ సైడ్? అవును, ఆర్టీసీ నుంచి 2. ఆర్టీసీ అదే ప్రభాకర్ గారు అనుకుంటా ఉన్నారు. అదే ఒకటి మినిస్టర్ గారు ఇఫ్ మహేందర్ రెడ్డి హాస్పిటల్ కాదు, వాళ్ళు ఏమైనా పేషెంట్ అటెండెంట్స్ వేరే హాస్పిటల్కి ఎక్కడ పోయినా పోనిస్తాం అక్కడికి. ఎట్లా అంతే పోస్ట్మార్టం మన చేవెళ్ళ హాస్పిటల్. ఇప్పుడు సీఎం గారు కన్ఫర్మ్ చేసినాక సిఎస్ గారు మాట్లాడి ఇప్పుడు కన్ఫర్మ్ చేసినాక చెప్తాం. ఇప్పుడు మీరు చేయండి ప్రభాకర్. ఇప్పుడు మనం అనుకొని మేము ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిండ్రు, ఎక్స్గ్రేషియా 5 lakhs మీది 2 lakhs 7 lakhs ఇస్తున్నామని చెప్పేసాడు. మరి చెప్పేశాను అంటే మొత్తం 7 lakhs అని చెప్పు. 7 ప్రభాకర్ 7 lakhs ఎట్లా ఇస్తారంటే 5+2 ఇస్తామని చెప్పండి అట్లా. CS గారు ఇన్స్ట్రక్ట్ కలెక్టర్ గారు ఇఫ్ ఈజ్ ఆన్ ద లైన్ ఆల్ ద బాడీస్ 19 bodies with mother Nagireddy garu, please see that in coordination with the district collector provide them all the ambulances. 19 ambulances should be there to disperse to their destinations. Yeah, to their destination immediately. Right. Collector garu, Narayan Reddy. Immediately act చేయండి నారాయణ రెడ్డి.
ఇమ్మీడియట్గా మీరు యూ పుట్ కాదు నారాయణ రెడ్డి, యూ డూ వన్ థింగ్, call all your important all concerned MROs, 19 bodies ki 19 concerned responsible people, assign them and give them that 5,000 na manam paranga ippudu icham 10,000 na enta istam funeral expenses ఏమండి అక్కడే ప్లాన్ చేయండి, డాక్టర్స్ ని మొబిలైజ్ చేసి పంపించేసండి, ప్లీజ్ మేక్ దెమ్ రెడీ బికాజ్ we should not give any political space for anybody. Yeah. కలెక్టర్ గారు ఒక పని చేయండి, ఇట్స్ వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అసలు యాక్చువల్లీ పెద్ద. కలెక్టర్ గారు ఒక పని చేయండి, ఇప్పుడు మీరు 3 హాస్పిటల్స్ అన్నారు కదా, 3-4 హాస్పిటల్స్ వేరే వేరే, ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం గురించి ట్రై టు పుట్ ద బాడీస్ టు దోస్ ప్లేసెస్ అండ్ ఆస్క్ ద డాక్టర్స్ ఓవర్ దేర్ టు బి రెడీ ఇంక్వెస్ట్ అయిన వెంటనే. అండ్ సెకండ్ థింగ్, పుట్ 19 బాడీస్ కి 19 రెస్పాన్సిబుల్ పీపుల్ పెట్టండి, 19 అంబులెన్సెస్ ప్రొవైడ్ చేయండి, procuring everything, these things, because then why I'm saying